నాకు నెలకు 1000 కోట్ల రూపాయలు మిగులుతాయి. ఆ 1000 కోట్ల రూపాయలు ఏదైతే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఏవైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చామని గొప్ప చెప్తున్నా, ఒక్క స్కూల్ బిల్డింగ్ అనే కట్టిరా అధ్యక్ష? కోళ్ళ ఫారంలో కోళ్ళ బుట్ట కింద కోళ్ళను కమ్మినట్టు 4 రూమ్లలో వందలాది మంది పిల్లలు వండుకుంటారు అధ్యక్ష. ఆడపిల్లలకు బాత్రూమ్ లేక 4 గంటల నుంచి ఆ పిల్లలు లైన్లో నించుంటారు అధ్యక్ష. ఆడపిల్లలకు బాత్రూమ్లకు సమస్య ఉందని మంచినీళ్ళు తాగుతలేరు అధ్యక్ష. ఆడపిల్లలు హృదయ విదారకంగా ఉన్నాయి అధ్యక్ష. జీవోలు ఇచ్చేసి హాస్టల్ పెట్టేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు కాబట్టి వాళ్ళు చావని అని వాళ్ళ కర్మకు వదిలేసి ఆ పిల్లల జీవితాలతో చెలగాటమాడి ఇలా 10 నెలల్లో మీరు ఏం చేయలేదు, హాస్టళ్లలో చచ్చిపోతున్నారని సిగ్గు లేకుండా తిరుగుతున్నారు అధ్యక్ష. ఇన్ని 100 హాస్టల్ ఇచ్చిన రెసిడెన్షియల్స్ అంటారు కదా, 10 ఏళ్లలో మీరు ప్రగతి భవన్ కట్టుకున్నారు, మీరు సచివాలయం కట్టుకున్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, 33 జిల్లాలలో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేసుకున్నారు. కానీ ఆ పేదోళ్ళ పిల్లలు చదువుకొని హాస్టల్స్ కట్టిరా అధ్యక్ష? లక్షలాది పిల్లలు అధ్యక్ష, మన పిల్లలు అధ్యక్ష. ఎవరి పిల్లలు అధ్యక్ష? వాళ్ళు మీకు అధికారం కట్టబెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు కాదా? వాళ్ళు మన కుటుంబ సభ్యులు కదా? మీ మీద ఎంత నమ్మకంతో ఎంత విశ్వాసంతో మీకు 2 సార్లు అధికారం అప్పచెప్తే మీ నిర్వాహకం, మీ విలాసవంతమైన